ఇంకొకటి తప్పుడు వార్తలపై యాక్షన్, సోషల్ మీడియాపై సీఎం సీరియస్, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేసే కేసులు, ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి రిపోర్టు, న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు, అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు, త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్కు నోటీసు. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది ఏంది, గతంలో కేసీఆర్ సర్కారు పైన ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే, ఏ మీడియా ఛానల్స్ అయితే, ఏ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అయితే కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా రాసినటువంటి వార్తలన్నీ కూడా కావాలని దుష్ప్రచారం చేసినట్టేనా? తీన్మార్ మల్లన్న పైన కేసీఆర్ పెట్టినటువంటి కేసులను రేవంత్ రెడ్డి గారి సర్కారు సమర్థిస్తున్నదా? మీరు ఆ మాట అప్పుడు ఇంకో జర్నలిస్టు రఘు పైన కానీ, లేకపోతే ఇంకో జర్నలిస్టు సిద్ధు పైన పెట్టినటువంటి కేసులు కానీ, ఇంకో జర్నలిస్టు సతీష్ అనేబడే నా మీద పెట్టినటువంటి కేసులు కానీ, లేకపోతే ఇంకో 10 మంది జర్నలిస్టులు పెట్టినటువంటి కేసులు కానీ, కేసీఆర్ సర్కారు పెట్టినటువంటి, కేసీఆర్ తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాటి మంత్రులు పెట్టినటువంటి కేసులన్నీ కూడా సమంజసమని మీరు ఒప్పుకుంటున్నారా? ఈ విషయం పైన క్లారిటీ రావాలి. ఇవాళ మీరు పెడుతున్నారంటే వివరణ కోరొచ్చు, వాళ్ళు ఆరోపణ చేస్తే సమాధానం చెప్పొచ్చు. అయితే ఎట్లా పడితే అట్లా ఆరోపణ చేసి కేవలం దుగ్ధతో మాత్రమే ఆరోపణ చేసేటువంటి విషయాలను ఒక విధంగా చూడవచ్చు. కానీ కేసులు పెడతామని బెదిరిస్తే కేసీఆర్ సర్కారుకు మీకున్నదేంటి? కేసీఆర్ సర్కారులో మీడియా గొంతు నొక్కిందని మాట్లాడినటువంటి మీరు, కేసీఆర్ సర్కారులో ఏడాది కాలం పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన మీరు ఈరోజు ఈ మాట మాట్లాడడం అనేటువంటిది సమంజసమా? ఏ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పుడు కథనాలు చెప్పిందో ఆ యూట్యూబ్ ఛానల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మాట్లాడవచ్చు. ఇది మంచి సాంప్రదాయం. ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పెడితే వాళ్ళు పెట్టి ఆరోపణలు వేస్తే, బట్టగాల్చి మీదేస్తే, మీరు మీ రాజకీయ నాయకులు ఇతర పక్షాల మీద వేసినటువంటి ఆరోపణలు కూడా ఇట్లాంటివే కదా, వాటిపైన డిఫమేషన్లు పోతున్నాయి కదా. అసలు జర్నలిజమే అవగాహన లేకుండా ఏదో ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ మీద కావాలని దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు వేరు. ఒక 10-15 సంవత్సరాలుగా జర్నలిజం బ్యాక్గ్రౌండ్లో ఉండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ 10-15 సంవత్సరాలుగా పనిచేసి వచ్చినటువంటి జర్నలిస్టుల విషయంలో కూడా మీరు మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా సరే, తీన్మార్ మల్లన్న పైన ఆ రోజు కేసీఆర్ పెట్టినటువంటి కేసులు, కేటీఆర్ వ్యాఖ్యలను మేము విమర్శించినాము. అట్లనే తీన్మార్ మల్లన్న వాడినటువంటి భాష, అయితే మీరు తీన్మార్ మల్లన్న వాడినటువంటి భాషను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ విధానం సమర్థిస్తున్నదా అనేటువంటి సమాధానం చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ భాష, లేదంటే ముస్లింలు, హిందువులు అనేటువంటి భాష, ఎక్కడ కూడా ఒక బూతు పదం లేనటువంటి భాషను మీరు విమర్శిస్తున్నారు. అదే మీ పార్టీకి సంబంధించినటువంటి, మీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి న్యూస్ ఛానల్ పేరుతో అప్పటి అధికార పార్టీకి సంబంధించి, అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుల పట్ల అసభ్యకరంగా, హేళనకరంగా, గౌరవం లేనటువంటి మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాలి. మీరు అవతల టీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా, ఆఖరికి ఒక మహిళ కవిత తప్పు చేస్తే చేసి ఉండవచ్చు గనక, ద్రోహం చేస్తే చేసి ఉండవచ్చు గనక, లేకపోతే దోచుకొని ఉండవచ్చు గనక దాన్ని విమర్శించవచ్చు. కానీ కవిత పేరును తవిక అనేటువంటి విధంగా ఒక మహిళను అవమానించడాన్ని మీ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నదా? కేసీఆర్ను, కేటీఆర్ను, సంతోష్ రావును మార్చినటువంటి పేర్లు పెట్టి, అంతెందుకు రేవంత్ రెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, కోమటిరెడ్డి మీద బూతులు జుగుప్సాకరంగా, అసభ్యకరంగా వాడలేనటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మనం ఒకటి అంటాం కదా, పార్లమెంటరీ పరిభాష అనేటువంటి ఒక పరిభాష ఉంటుంది కదా. జర్నలిజం వేరు. కానీ మీరు అట్లాంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకొక యూట్యూబ్ ఛానల్ను, ఇంకొక మీడియా ఛానల్ను విమర్శించేటువంటి నైతిక అర్హత మీకున్నదా? లేదంటే మీరు ఆ వ్యక్తి చేత క్షమాపణ చెప్పించారా కనీసం? ఇదే మీరు అధికారంలో ఉన్నారు కదా. తీన్మార్ మల్లన్న కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబం మీద వాడినటువంటి భాషను ఈరోజు రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ నాయకులపైన, అదేవిధంగా ఇంకొక
జర్నలిస్టు ఒక ఛానల్లో అదే భాషను ప్రయోగిస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు అవినీతి జరిగిందని చెబితే దానిపైన మీరు ఇంత బాధపడుతున్నారు కదా. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి సర్కారు చేసేటువంటి విషయాలపైన, లేదంటే అవినీతి జరిగితే అవినీతిపైన, పరిపాలనలో లోపాలపైన, ఎత్తుగడలలో లోపాలపైన, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకవేళ నెరవేర్చకపోతే ప్రశ్నించడం అనేటువంటిది జర్నలిజంలో ఉండవచ్చు. అయితే భాష పైన పట్టు ఉండే విధంగా, భాష ఎక్కడ కూడా ఒక లక్ష్మణ రేఖ దాటకుండా మాట్లాడేటువంటి సహేతుకమైనటువంటి విమర్శలు, ఒకవేళ అవినీతి చేస్తే ఆధారాలతో కూడినటువంటి అవినీతి ఆరోపణలు ఉంటాయి, లేదంటే కొన్నిసార్లు ఆధారాలు లేకుండా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అర్థమవుతుంటాయి. కొన్ని లంచాలు దొరికితే లంచం దొరుకుతుంది ఏసీబీ కేసులలో, కానీ లంచం తీసుకోకుండా, లేదంటే ఏసీబీ దొరకకపోతే వాళ్ళంతా లంచం తీసుకున్నట్ట. ఈ అంశాలు కూడా ఉంటాయి. ఓ యూట్యూబ్ ఛానల్పై విద్యాశాఖ సీరియస్ కావచ్చు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే దానిపైన రిజైండర్ పంపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఇచ్చేటువంటి సమాధానానికి వేదిక కల్పించకపోతే, ఏకపక్షంగా పోతే దానిపైన అప్పుడు తప్పుడు సమాధానం చెప్పవచ్చు. ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఛానలు అధికార పార్టీ పైన, అధికార యంత్రాంగం పైన, లేదంటే ప్రభుత్వం పైన విమర్శ చేసినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క సమాధానం కానీ, లేదంటే ఆ పార్టీ యొక్క సమాధానం కానీ చెప్పుకోవడానికి వీలుండాలి. కేవలం అది ఉగ్రవాదులకో ఇంకెవరికో ఆ సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేశద్రోహులకు, నిషేధితమైనటువంటి నక్సలైట్లకు సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా నిషేధితమైనటువంటి సంస్థలు. కానీ రాజకీయంగా రిజిస్టర్డో, లేకపోతే పరిపాలిస్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జాతీయ, లేదంటే రాష్ట్ర రిజిస్టర్డు, ఇంకా లేదంటే వ్యక్తులు, లేదంటే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, లేదంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళపైన ఆరోపణలు చేస్తే అదే మీడియాలో ఖచ్చితంగా వాళ్ళ సమాధానానికి కూడా స్థానం ఉండాలి. అది జర్నలిజానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు మీరు తీన్మార్ మల్లన్న భాషను సమర్థిస్తున్నారా? రేవంత్ రెడ్డి పైన, కోమటిరెడ్డి పైన, ఉత్తమ్ పైన, కేసీఆర్ కుటుంబం పైన వాడినటువంటి నీచమైన పదజాలాన్ని జర్నలిజం గురించి నేను మాట్లాడట్లేదు, విమర్శల గురించి నేను మాట్లాడట్లేదు. వాడిన పదజాలం పైన మాత్రమే మీరు అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత విమర్శ చేసేటువంటి నైతికత, ఇతర మీడియాని కానీ ఎవరిని కానీ విమర్శ చేసేటువంటి నైతికత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? సో ఈ విషయాలపైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. సో మీరు జర్నలిస్టులను, జర్నలిజాన్ని విమర్శించే ముందు మీ దగ్గర నుంచి జరిగినటువంటి ఈ లోపాలను సరిదిద్దుకుంటే కానీ మీకు ఆ నైతిక అర్హత వచ్చేటువంటి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ విషయాలను మాట్లాడదలుచుకోగలిగితే మాట్లాడవచ్చు. ఈరోజు కాంగ్రెస్ను విమర్శిస్తాం, బీజేపీని విమర్శిస్తాం, టీఆర్ఎస్ను విమర్శిస్తాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు ఒకవేళ ఈ విమర్శల్లో లోపాలు ఉంటే, తప్పులు అనిపిస్తే ఆ పార్టీ ఇక్కడికి వచ్చి ఇదే వేదికగా సమాధానం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇస్తాం. అది జర్నలిజానికి సంబంధించినటువంటి మూల